నమస్తే రమ్మగారు. నమస్తే జయ. రమ్మగారు, హ్మ్. కర్మానుబంధం, కర్మ ఫలితం ఇలా చెప్తూ ఉంటారు. మన కర్మని అనుసరించి అన్నీ జరుగుతూ ఉంటాయి కదండి. మంచైనా చెడైనా, మరణమైనా పుట్టుకైనా కదా. వీళ్ళ కర్మ వల్లే ఇలా జరిగిపోయింది అని కొన్ని సార్లు అనుకుంటాం. వీళ్ళ కర్మ ఎంత బాగుంది కాబట్టి ఇంత మంచి రెండు మాట్లాడేసుకుంటాం కదా. అయితే మరణించిన తరువాత కూడా ఈ కర్మ మన వెనకాలే వస్తుందంటారు కదండి. అయితే మరి మరణంకి ముందు మనకు తెలుస్తుందా? దీని ఫలితం ఉంటుందా? కర్మ ఫలితం అంటే మనం ఎట్లా అంటే తెలుసుకోగలుగుతాం? నాకు ఎలా అడగాలో అర్థం కాలేదు. నాకు అర్థమైంది. మరణించే ముందు మన కర్మ మన వెనకాల ఎలా పడుతుంది? ఎస్. మరణించే ముందేం జరగదు. అది మనం జీవించినంత కాలము మనం చేసిన సుకర్మ కుకర్మలు అవి మనని వెన్నంటే ఉంటాయి, జీవుణ్ణి అనుసరిస్తాయి. సుకర్మల ఫలితం మన సుఫలితాన్ని తర్వాత అందుకుంటాం. కుకర్మల ఫలితం తప్పకుండా అందుకుని తీరవలసిందే. అయితే దీనికి ఒక చిన్న చిన్న అమెండ్మెంట్స్ ఉంటాయి. ఇది మీకు ఎలా తెలుసు అంటే మనకి పురాణాలు శాస్త్రాల ద్వారా, గరుడ పురాణం ద్వారా, రకరకాల కథనాలు పెద్దవారి దగ్గర నుంచి విన్న రకరకాల విషయాల ద్వారా, భగవద్గీత ద్వారా మనకి కొన్ని విషయాలు తెలుస్తూ ఉంటాయి. కొన్ని పురాణాల్లో క్లియర్గా చెప్తారు, మరణించే సమయంలో భగవన్నామ స్మరణ చేసినవాడు, స్వయంగా చేసినవాడు, వాడికి కర్మబంధం నశించిపోతుంది. కర్మ అనేది బంధనం. కర్మే బంధనానికి మోక్షకి కారణమవుతుంది. ఇక తప్పిస్తే రెండోది లేదు. నేను నీకు సహాయం చేశాను అనుకో ఈ జన్మలో, అప్పుడు నా సహాయం అనేది ఒక బరువు ఉంటుంది నీ మీద, అది నీకు బంధనం అవుతుంది. నువ్వు వచ్చే జన్మలో నాకు సహాయం చేయవలసి వస్తావు. నేను నిన్ను మోసం చేశాను, నేను చేసిన కుకర్మ, నేను దానికి సమాధానం చెప్పాలి వచ్చే జన్మలో. మంచి పట్టుకుంటుంది, చెడు పట్టుకుంటుంది. ఏ కర్మలు చేయకుండా ఉండటం మానవుల వల్ల కాదు. చిన్న చిన్నవి, మనం ఒక చీమల బారు పోతూ ఉంటే ఓ చెంబెడు నీళ్ళు పోసాం దాని మీద, దాని ఫలితం అనుభవించక తప్పదు. చీమలు కేవలమైనవి, అవి అవేం చేపించవు. నువ్వు చేసిన క్రియ ఉంది చూసావా, కొన్ని వందల జీవాల తాలూకు జీవనాన్ని పాడు చేసావు, అది నిన్ను ఇబ్బంది పెడుతుంది. చీమలు పోతున్నాయి, మేము ఇంట్లో అయితే డబ్బాలు దులుపుతాం, ఓ చిటికెడు పంచదార ఎత్తి అక్కడేసాం, అది నిన్ను కాపాడుతుంది కొన్ని చోట్ల. ఆ చీమే వచ్చి నిన్ను కుట్టదు. అలాంటిది ఏదో ఇంకొకటి జరుగుతుంది. వ్యక్తులు, నేను నిన్ను మోసం చేస్తే నువ్వు వచ్చే జన్మలో నన్ను మోసం చేసేందుకు ఏదో ఒక రకం రూపంలో వస్తావు. ఒక్కోసారి నా కొడుకుగా కూడా రావచ్చు. కొడుకులు కూడా మోసం చేసే కొడుకులు, మోసం చేసే కూతుళ్ళు, ఏమాత్రం పట్టించుకోని తండ్రులు, పిల్లల్ని వదిలిపెట్టి వెళ్ళిపోయే తల్లులు మనం ఎన్ని వింటాం. అవునండి. ఎందుకు ఇలా చేశారు, తల్లులు ఇలా చేయొచ్చా, పిల్లలు ఇలా చేయొచ్చా అనుకుంటామా? వాళ్ళ కర్మానుభవం వల్ల ఇది జరుగుతుంది. ఈ కర్మల్నే మోసుకుంటూ మనం జన్మిస్తాం మళ్ళీ. అయితే మరణించే ముందు ఏం జరుగుతుంది అంటాం. మరణించే ముందు కనుక మన కర్మానుభవాన్ని పూర్తిగా నశింప చేసుకోవాలంటే, మనకి సాధారణ మరణాలు ఎలా వస్తాయి? నిద్రలో పోతారు కొంతమంది, బాత్రూంలో పోతారు, ఏదో పని చేస్తూ హార్ట్ అటాక్ వస్తుంది, లేదా అనారోగ్యంతో తీసుకుని అయ్యో అమ్మో కుయ్యో మొర్రో అని సాగదీస్తూ దుఃఖిస్తూ, దేవుడా ఎందుకు చేసావురా అని దేవుణ్ణి తిట్టిపోస్తూ, నన్ను మంచాన పడేసావురా, దుర్మార్గుడా, నువ్వు అసలు లేవురా అని భగవన్నామస్మరణ చేయవలసిన నోటితోటి భగవన్ నింద, దైవ నింద, దైవాపచారం చేస్తూ మరణిస్తారు. వాళ్ళ కర్మలు ఏముంటాయి? వాళ్ళు మోసుకున్న కర్మలతో పాటు, ఆల్రెడీ చేసిన సుకర్మ కుకర్మలతో పాటు చేయకూడని దైవనింద చేసినందుకు అది కూడా వాళ్ళ వెన్నాడి వచ్చేస్తుంది. అందుకని ఏం చేస్తారు? చెవిలో కృష్ణనామస్మరణ చేస్తారు, గోవిందనామస్మరణ అంటారు, నారాయణ నారాయణ అనమంటారు, తులసి తీర్థం పోస్తారు, నారాయణ అని చెవిలో చెప్తారు. స్పృహలో ఉన్నవాడితో బలవంతంగా నారాయణ అని చెప్పించాలనుకుంటారు. ఆ నారాయణ నామస్మరణ చేసిన వాడికి మరణకాలంలో నారాయణ స్వరూపాన్ని చూడగలిగిన వాడికి ఇక కర్మలు వాడిని బాధించవు. ఇది మనకు లోక సహజంగా పెద్దవాళ్ళు చెప్పే మాట. అందుకని పూర్వకాలం ఏం చేసేవాళ్ళు? కాశ్యాంతు మరణాన్ముక్తి అని చెప్పేవారు. క్షేత్రంలో మరణిస్తే అది కూడా ఏంటంటే ముక్తే, ఇక వాడికి మళ్ళీ పుట్టడు, కర్మలు వాడిని బాధించవు. అందుకని కాశీలోకి వెళ్ళి అక్కడ ఏదో ఒక కృష్ణవరామ అనుకుంటూనో, పరమేశ్వర స్వామివారిని చూస్తూ, విశ్వనాథ స్వామిని చూస్తూ, విశ్వనాథుడిని చూసినా, గంగా స్నానం చేసినా, అన్నపూర్ణాదేవిని చూసినా, ఎవరిని చూసినా, విశాలాక్షమ్మ వారిని చూసినా, అక్కడున్న ఏ గణపతినో ఏ ఆంజనేయ స్వామి దేవస్థానాన్ని చూసినా కూడా కాశీ లాంటి చోట మరణిస్తే ముక్తి.
అలాగే మనకి చాలా క్షేత్రాలు ఉన్నాయి. దేవాలయ పరిసరాల్లో మరణించిన వాళ్ళకి ముక్తి. వాళ్ళని కర్మలు బాధించవు. మరణము ముందు వాడున్న దేశకాల పరిస్థితులు లెక్క పెట్టబడతాయి. నువ్వు కృష్ణ రామ అనుకుంటూ పూజ చేసుకుంటూ, లేదా ప్రాణం పోతుంటే దేవుడా ఎక్కడున్నావు నాయన, నారాయణ నన్ను రక్షించు అని చెప్పుకుంటున్నావు. నిన్ను తీసుకెళ్ళటానికి యమభటులు రారు, నువ్వు మళ్ళీ పుట్టవు, నీ కర్మ నశించిపోయింది. మరణాసన్న సమయంలో మనం నామస్మరణ చేస్తే నశిస్తుంది కర్మ. మరణాసన్న సమయంలో మనం దైవ సాన్నిధ్యంలో ఉంటే, అత్యద్భుతమైన క్షేత్రం కాశీయే చెప్తారు. చూడు, భారతదేశంలో ఎన్ని ఉన్నాయి, అష్టాదశ శక్తిపీఠాలు ఉన్నాయి, 12 జ్యోతిర్లింగాలు ఉన్నాయి, అవి పంచారామాలు ఉన్నాయి, 108 దివ్యక్షేత్రాలు ఉన్నాయి. ఎవరి స్వామి విష్ణువి అయినా దివ్య దేశాలు ఉన్నా కూడా ఒక్క కాశీకే చెప్పారు ఈ మాట. కాశీతోనే ఈ వాక్యం, కాశ్యాంతు మరణాన్ముక్తి, అక్కడ చచ్చిపోతే ముక్తి. అక్కడికి వెళ్ళటం, లేదా మనము మరణించే సమయంలో భగవన్నామ స్మరణ చేయటం. జ్ఞాపకం ఉండదు, బుద్ధి ఎప్పుడు మనకి దాని మీదకి వెళ్తుంది. నిత్యము నామస్మరణ చేసే అలవాటు ఉన్నవాడికి మరణాసన్న సమయంలో కూడా కాస్త నెప్పడుతుంటే అయ్యో అనుకుంటే కృష్ణ రామ అంటాడు. అందుకని నామస్మరణ నేర్చుకోమని చెప్తారు. కలియందు నామస్మరణే మనకి ముక్తినిస్తుంది. ఎవడైతే ఈ మరణాసన సమయంలో ఇట్లాంటివి చేస్తాడో, దేవాలయ దర్శనం చేసి వచ్చాడు, ఇంటికి రాగానే మరణించాడు, వాడి బుద్ధిలో ఏది ఉంటుంది? దేవాలయం గురించి. అందుకని వృద్ధాప్యం, కొంత వయసు వచ్చాక, పెద్దవాళ్ళు అయ్యాక తప్పకుండా ఏదైనా పుణ్య దివ్య గ్రంథాలు చదవాలి, దివ్యక్షేత్రాల దర్శనం చేయాలి. అవి చెప్పేది ఎందుకంటే నీ కర్మబంధాన్ని నువ్వే నశింపజేసుకోవటానికి. ఏ కర్మలు చేయకుండా ఉండగలగటం అనేది ఒక క్రియ ఉంది. తపస్సులు చేస్తారు వాళ్ళంతా, ఏమిటి మొత్తం ఇవన్నీ మానేస్తారు. సుకర్మ లేదు, కుకర్మ లేదు, కర్మని విడనాడుతారు పూర్తిగా. ఆ విడనాడగలగటం మన వల్ల అవుతుందా? అస్సలు సాధ్యం కాదు, మన వల్ల కాదు. శ్రద్ధగా భగవద్గీత చదివితే ఈ నేను చెప్పిన మాటలు నాకు అందులోంచి తెలిసినవి తెలుస్తాయి, మనకు అర్థమవుతుంది. కర్మ చేయకుండా ఉండటం, నిష్కామ కర్మ అనేది వింటుంటామా? ఏ కోరిక లేకుండా భగవంతుడికి నమస్కారం చేయటం, ఏ సమాధానాన్ని ఆశించకుండా నమస్కారం చేయటం, ఏ ఫలితాన్ని ఆశించకుండా సహాయం చేయటం. చేశానని అనుకోని కూడా అనుకోకూడదు, వాడు అడిగాడు చేసావు అంతే. ప్రాక్టీస్ చేయాలి, అది తప్పకుండా కష్టం, కానీ అది ప్రాక్టీస్. ఎవరో అమ్మాయి వచ్చింది, ఏదో చదువుకుంటున్నాండి, 100 రూపాయలు సహాయం చేయమంది, నేను ఇలాగే చేస్తాను, నేను క్రైకి చేసా, వాళ్ళకి చేసా, వీళ్ళకి చేసా అనకుండా ఇచ్చేయి. నేను ఒక అమ్మాయి ఇస్తే 100 రూపాయలు ఇచ్చాను తెలుసా అని ఫ్రెండ్స్కి చెప్పకు. నేను చేశాను, నాకు అందుకే 100 తగ్గింది అని అనుకోకు. నీ వల్ల అవుతుంది. ఇందులో నుంచి బయటపడగలమా మనం? ఈ పీకులాటలో నుంచి బయటపడలేం. ఎప్పుడైతే అది తగ్గుతుందో అప్పుడు మన కర్మలు నశిస్తాయి. అది చేత కావాలి. ఆ నిష్కామ కర్మ అనేది నిష్క్రియ యోగం, అది కూడా ఒకటి ఉంది. ఏవి చేయకుండా ఉండటం, అలా ఉండలేకపోతాం. నిష్కామ కర్మకి ప్రయత్నం చేయగలుగుతాం కొన్ని చోట్లైనా, ఫలితాన్ని ఆశించకుండా. మా పిల్లవాడి పేరు మీద, నా పేరు మీద, ఈ పేరు మీద కాకుండా, ఎవరి పేరు లేదు, అన్నదానానికి 1000 రూపాయలు రాసుకోండి, దేవుడి పేరు రాసుకోండి అని చెప్పగలమా మనం? మన పేరు రాయిస్తాం. మన పెళ్లి రోజునో, మన బర్త్డే రోజునో ఆ అన్నదానానికి అంటే నువ్వు కోరుకున్నావు కాదు, అది కోరిక ఉంది, ఇంకా అయిపోయింది. నిష్కామ కర్మ లేదు అక్కడ, నీ కర్మ నీ వెంటాడుతుంది. అది చెయ్యకుండా ఉండాలి. అది చేయకుండా ఉంటే మరణానికి ముందు భగవంతుడు నీ వేలు పుచ్చుకుని తీసుకెళ్ళిపోతాడు. నువ్వు మళ్ళీ పుట్టక్కర్లా, ఈ కర్మలు మోయక్కర్లా. వాడి బాకి, వీడి బాకి, వాడెవడికో రుణానుబంధం, నీళ్ల రుణం, భూమి రుణం, ఈ రుణాలు ఏవి నిన్ను బాధించవు. అజామిళుడి కథ ఇదే చెప్తారు. నువ్వు అతను చనిపోయే సమయంలో దుర్మార్గుడైన వాడు, వేదభ్రష్టుడు, వేదబాహ్యుడు అయిపోయాడు. అయినా కూడా ఆ కుమారుడైన నారాయణుడిని పిలవడంతో ఆయన కోసం విష్ణు పార్షదులు వచ్చారని చెప్తారు. అలా జరుగుతుందంటే జరుగుతుందనే చెప్పింది శాస్త్రం, అదే చెప్తోంది. శాస్త్రం చెప్పేది అదే, మనకి పురాణాల్లో చెప్పబడింది. నీకు అంత్యంలో నారాయణ నామస్మరణ చేయాలంటే నువ్వు నిత్యము చేయాలి. ఒక రోజున నువ్వు బుద్ధిమంతుడు అయిపోతావు కాదు. ఎట్లా అవుతావు? మనం బుద్ధి మొదటి నుంచి ఉండాలి. ఇతరులకు అపకారం చేయకూడదు, ఎవరికైనా సహాయం చేయాలి, నాది కాని వస్తువుని తీసుకోకూడదు, తీసుకున్న డబ్బుకి పూర్తి ప్రతిఫలం పని చేయాలి, ధర్మ మార్గంలోనే ప్రవర్తించాలి, స్వధర్మ నిధనం శ్రేయ అని చెప్పుకోవాలి మనం.
వేరే వాళ్ళని ఏమీ అనకూడదు, ఆత్మస్తుతి పరనింద చేయకూడదు. ఇవన్నీ ముందు నుంచి ప్రాక్టీస్ ఉంటే నీకు అప్పుడు సరిగ్గా వస్తుంది కదా. అంతే రమ్మగారు. ఆలోచించి ఇలా ప్లాన్ చేసుకోవాలి. క్షేత్రంలోకి వెళ్ళి చాలామంది ఉన్నారమ్మా అట్లా పెద్దవాళ్ళు, కాశీ వెళ్ళిపోయి ఉంటున్నారు. మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కూడా చాలామంది అట్లాగే వెళ్ళిపోతున్నారు. ఏది మరణం వచ్చినా కాశీలోనే ముక్తి కోసమే పెద్దలు చెప్పిన మాటని నమ్మి వెళ్తున్నారు. అంటే త్రికరణ శుద్ధిగా నమ్మిన వాళ్ళు వెళ్ళి అక్కడ ఉండిపోయే వాళ్ళు మన వాళ్ళే చాలామంది ఉన్నారు, మనకు తెలిసిన వాళ్ళలోనే. ఇది జరుగుతోంది. ఇట్లా కూడా నారాయణ నామస్మరణ అలవాటు చేసుకుని చదువుకుంటారు రకరకాల పుస్తకాలు. మిగిలిన ఇహలోకపు వ్యవహారాల నుంచి కొంచెం తగ్గించుకుని వాళ్ళ గొడవలు మనకెందుకు, వీళ్ళ సంగతి మనకెందుకు, అడిగితే చెప్దాం లేకపోతే లేదు, మన దారిని మదం కృష్ణారామ అనుకుందాం అనే ధోరణి వస్తే ఆటోమేటిక్గా మన కర్మబంధం నశిస్తుంది. రైట్ రమ్మగారు. నమస్తే. నమస్తే. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.